హాయ్ అండి, నా పేరు రాజురెడ్డి. ఇక్కడ మనం మాదాపూర్ 100 ఫీట్ రోడ్లో ఉన్నామండి. ఇక్కడ లాస్ట్ ప్యాషన్ కార్ దగ్గర ఉన్నాము. ప్యాషన్ కార్ దగ్గర అంటే ఇక్కడ లాస్ట్ సిగ్నల్ దగ్గర మనం లెఫ్ట్ సైడ్లో మీకు కనిపిస్తుంది 100 ఫీట్ రోడ్ మాదాపూర్. ఓకేనా, ప్యాషన్ కార్ ఇది. మా దగ్గర వచ్చేసి మినిమం 2 lakhs నుంచి ఉన్నాయండి. 2 lakhs నుంచి ఒక 30 lakhs దగ్గర వెహికల్స్ ఉన్నాయి. టాటా హరియర్ కార్ నుంచి చిన్న ఒక ఆల్టో వెహికల్ కార్ నుంచి ఉన్నాయి మా దగ్గర. ఇక్కడ మెయిన్ నా పొజిషన్ ఏంటంటే ఇక్కడ ఈవాల్యుయేటర్ అండి నేను, ప్లస్ సేల్స్ కూడా చేస్తాను. ఇక్కడ వచ్చిన వెహికల్ ఖచ్చితంగా బండి చెక్ చేసి ఇక్కడ యాడ్లో పెట్టడం జరుగుతుంది, ఓకే, డిస్ప్లేలో పెట్టడం జరుగుతుంది. పాయింట్ టు పాయింట్ మొత్తం చెక్ చేసి, ఓకేనా, మేజర్గా ఇంజన్ కానీ మేజర్ యాక్సిడెంట్ కానీ ఫ్లడ్డెడ్ వెహికల్ కానీ మొత్తం చెక్ చేసి ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఏమన్నా యాక్సిడెంట్ వెహికల్ కానీ ఉంటే అక్కడ వెహికల్ బ్యాక్ సైడ్లో పెట్టడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం చెక్ చేసేది నేనే కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ ఉన్న బండ్లో గ్యారంటీ అనేది నేను ఇస్తాను, యాక్సిడెంట్ పరంగా కానీ ఇంజన్ పరంగా కానీ. ఇప్పుడు మన యాడ్లో చూసుకుందాం. మన యాడ్ దగ్గర చూడండి, ప్యాషన్ కార్లో ఉన్నాం ఇక్కడ మనం. మా దగ్గర దాదాపు అంటే ఒక 70 వెహికల్స్ యాడ్లో ఉన్నాయి ప్రస్తుతానికి, ఓకేనా. ఇంకా రావడం పోవడం జరుగుతుంది. ఇప్పుడు మన దగ్గర కొన్ని వెహికల్స్ మీకు చూపిస్తాను, ఓకేనా. దాని రేటు, వేరియంట్, కండిషన్ ఎట్లా ఉంది, ఏం కథ అనేది, ఓకేనా. ఇప్పుడు మనం i20 ఆటోమేటిక్ అండి, ఇది ఎలైట్ i20, ఇది 2018 మోడల్, 75,000 కిలోమీటర్లు తిరిగింది. షోరూమ్ ట్రాక్, సింగిల్ ఓనర్ బండి, ఓకేనా. ఆటోమేటిక్, ఇది AMT ఆటో గేరు. ఇది మనకు వచ్చేసి చూడండి ఎలైట్ i20 మెరూన్ రెడ్లో ఫుల్ డిమాండ్ ఉన్న వెహికల్ ఇది. i20 మెరూన్ రెడ్లో చాలా కస్టమర్స్ ఇష్టపడతారు. ఇది ఒకసారి మనం అవుట్లుక్ చూసుకోవచ్చు వెహికల్, ఓకేనా. అవుట్లుక్ చూసుకున్నాక మనం లోపల కూడా ఇంటీరియర్ కూడా ఒకసారి చూద్దాము. ఇది బయట మనం పైన మనం చూడొచ్చు బ్లాక్ కలర్ స్టిక్కర్ అండి, అది డెవల్టన్ టైప్ కనబడుతుంది మనకు. మెరూన్ రెడ్లో కాంబినేషన్ అన్నమాట, మంచి లుకింగ్ కోసం ఏపీఎం చేయింది కస్టమర్. ఆ విధంగానే బండి ఇస్తాం మీకు. ఒకసారి మనం లోపల కూడా చూద్దాము. ఒకసారి లోపల చూడొచ్చు మనం. ఇది ఆస్ట్రా మోడల్ కాబట్టి మనకు 2 ఎయిర్ బ్యాగ్స్, ఆడియో స్టీరింగ్ కంట్రోల్స్ అండ్ డిస్ప్లే, ఓకేనా. ఆటో ఏసీ, ఆటోమేటిక్ గేర్ రాడ్ ఒకసారి చూపెట్టు. ఓ బండి చూడొచ్చు మనం. ఓ బండి కండిషన్ లోపల ఇంటీరియర్ బట్టి వాడతారో కస్టమర్స్ మనం ఒకసారి చూడొచ్చు. బండి బట్టి చూస్తే ఫుల్ కండిషన్ ఉన్న వెహికల్ ఇది. మనకు రేర్ ఏసీ, అలాయ్ వీల్స్, ఓకేనా, బ్యాక్ కెమెరా అన్ని A to Z మనకు వచ్చేస్తాయి. వెహికల్ నెంబర్ వచ్చేసి 2889. ఇది 2020 మోడల్, ఇది పెట్రోల్ వర్షన్. ఇది VXI ఆప్షనల్. ఇది మనకు 2 ఎయిర్ బ్యాగ్స్ కానీ ABS కానీ రావడం జరుగుతుంది. ఇది ఒకసారి చూడొచ్చు రెడ్ కలర్లో, ఓకేనా, రెడ్ కలర్లో. దీని కండిషన్ చూడొచ్చు. 4 సీల్ టైర్స్. ఒకసారి టైర్స్ కూడా చూడండి, ఒకసారి సీల్ టైర్స్ ఇవి. ఒకసారి రైట్ సైడ్ 2020 మోడల్ అండి, పెట్రోల్ వర్షన్. ఇది VXI ఆప్షనల్, ఇది మాన్యువల్ ఇది, ఓకేనా. ఇది షోరూమ్ ట్రాక్ ఉన్న వెహికల్. కిలోమీటర్ రీడింగ్ వచ్చేసి ఒక 60,000 కిలోమీటర్లు తిరిగిందండి ఇది. ఇంకో వెహికల్ అండి, ఇది బలెనో ఆల్ఫా 2017. ఇది డీజిల్ వేరియంట్. ఇప్పుడు మారుతి బండ్లలో డీజిల్ వెహికల్ రావట్లేదు కాబట్టి ఫుల్ డిమాండ్ ఉన్న వెహికల్స్ ఇవి, ఓకే, డీజిల్ బండ్లు. ఇది మనకు 81,000 కిలోమీటర్లు తిరిగింది. ఇది మనకు ఆల్ఫా అండి, ఫుల్ టాప్ మోడల్ ఇది, ఓకేనా. జీటా తర్వాత ఆల్ఫా వస్తుంది, ఫుల్ టాప్ వేరియంట్. ఇది డీజిల్ వర్షన్లో 2017 మోడల్, 81,000 తిరిగింది. దీని ప్రైస్ కోడింగ్ వచ్చేసి 7,95,000 పెట్టింది. ఇది నెగోషియబుల్ ప్రైస్. ఇది మీరు వెహికల్ ఇక్కడ వచ్చి కండిషన్ అంటే వెహికల్ ట్రయల్ కొట్టుకున్నాక మీకు రేట్ అనేది డైరెక్ట్ కస్టమర్తో మీకు మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే డైరెక్ట్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి రేట్ విషయంలో. కండిషన్ మీకు బండి నచ్చినట్లయితే డైరెక్ట్ కస్టమర్తోనే మాట్లాడడం జరుగుతుంది. ఇది 7,95,000 నెగోషియబుల్ అండి. మీకు బండి నచ్చినాక డైరెక్ట్ మాట్లాడతాం కాబట్టి. ఇది i10, ఇది బ్లూ డ్రైవ్, ఇది 1.1 ఇంజన్ LPG ప్లస్ పెట్రోల్, ఓకేనా. ఇది 2012 మోడల్ LPG ప్లస్ పెట్రోల్. ఇది కిలోమీటర్ రీడింగ్ వచ్చేసి 64,000 కిలోమీటర్లు తిరిగింది. దీని కోడింగ్ వచ్చేసి 3,80,000 ఉంది. నెగోషియబుల్ ఉంది, ఓకేనా. ఇది చూడొచ్చు మెరూన్ రెడ్, ఇది బ్లూ డ్రైవ్, ఇది కంపెనీ ఫిట్టెడ్, ఇది IRDA ఇంజన్, ఇది 1.1 ఇంజన్. ఇది మైలేజ్ పరంగా బాగా వస్తుందండి, ఒక 22 దాకా రావడం జరుగుతుంది LPGలో. మనకు లేదనుకుంటే పెట్రోల్ కూడా వాడుకోవచ్చు ఇది వెహికల్. మీకు ఇక్కడ ఉన్న ప్రతి బండి అన్ని పార్క్ అండ్ సేల్ కాబట్టి కస్టమర్తోనే మాట్లాడడం జరుగుతుంది రేటు విషయంలో, ఓకేనా. కంపెనీ కమిషన్ ఉంటుంది, 2.36% కమిషన్ ఉంటుంది. ఇంకా మీకు ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది. ప్రైవేట్ అంటే ప్రైవేటు, బ్యాంక్ అంటే బ్యాంకు, మీ ప్రొఫైల్ బట్టి రావడం జరుగుతుంది. అది 2012-13 పైన ఉండేటివి బ్యాంకులో రావడం జరుగుతుంది. దాని అంటే 2012 కింద ప్రైవేట్ ఫైనాన్స్లో రావడం జరుగుతుంది, ఓకేనా. మీ ప్రొఫైల్ బట్టి అది కూడా. ప్రైవేట్ ఫైనాన్స్లో అయితే మీకు 2 అవర్స్లో డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. మనకు నెక్స్ట్ వెహికల్ చూద్దాము. సెలేరియో, ఇది ZXI ఆప్షనల్, అంటే 2 ఎయిర్ బ్యాగ్స్ ABS వస్తుంది దీంట్లో. 2019 పెట్రోల్ మోడల్. ఇది మెరూన్ రెడ్ కలర్. ఇది మాన్యువల్ అండి, ఇది ఆటోమేటిక్ కాదు, మాన్యువల్. ఇది దీని కోడింగ్ వచ్చేసి 5,80,000 నెగోషియబుల్ ఉంటుంది, ఓకేనా. రైట్ సైడ్ అవుట్ సైడ్ చూడొచ్చు.
టైర్స్ కూడా చూడండి, ఇది 4 సీల్ టైర్స్. మీకు బండి తీసుకున్నాక జస్ట్ జనరల్ సర్వీసింగ్ చేసుకొని నడుపుకోవాలా అంతే, 0 రిబవ్ బండి. ఇంకో వెహికల్ వచ్చేసి మనకు గ్రాండ్ i10 ఇది ఆస్ట్రా ఫుల్ టాప్ మోడల్. ఇది 2015 మోడల్ పెట్రోల్. ఇది మనకి కిలోమీటర్ రీడింగ్ వచ్చి ఒక 60,000 కిలోమీటర్స్ ఉంటుంది ఇది. ఓకేనా, ఆస్ట్రా టాప్ మోడల్ ఇది. అలై వీల్స్ కానీ ఓకేనా, A to Z ఫుల్ టాప్ మోడల్ ఇది, అన్నిటికన్నా టాప్ మోడల్ ఇది. మనకి కోడింగ్ వచ్చేసి 5,40,000 ఉందండి, నెగోషియబుల్ అవుతుంది. దీన్ని కూడా బార్గెనింగ్ చేయొచ్చు, మన కస్టమర్తోనే వస్తాయి. మీకు బండి నచ్చినాక మాట్లాడుకోవచ్చు కస్టమర్తోనే. ఒకసారి గ్రే కలర్ ఇది, రైట్ సైడ్ అండ్ ఒకసారి లోపల కూడా చూద్దాం ఈ బండికి. ఇది ఆస్ట్రా మోడల్ కాబట్టి మనకు చూడొచ్చు పుష్ ఆఫ్ బటను, 2 ఎయిర్ బ్యాగ్స్, షేరింగ్ కంట్రోల్స్. ఓకేనా, మాన్యువల్ ఇది. మనకు బ్యాక్ ఏసీ కూడా ఉంటుంది, మనకు చూసుకోవచ్చు. సిస్టమ్ ఇంబుల్ట్ సిస్టమ్ కూడా వస్తుంది, ఫుల్ టాప్ మోడల్ కాబట్టి. ఇది హోండా సిటీ డీజిల్ వేరియంట్ 2016 మోడల్ మాన్యువల్ బండి ఇది. ఓకేనా, మనకు ఫస్ట్ మెయిన్ అంటే ఈ బండి ఫ్యాన్సీ నెంబర్ చూడొచ్చు 0009. 85,000 కిలోమీటర్లు తిరిగిందండి ఇది, 85,000 కిలోమీటర్లు. దీని ప్రైస్ కోడింగ్ వచ్చేసి 7,50,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. ఎందుకంటే డీజిల్ బండి కాబట్టి మార్కెట్లో కొంచెం దొరకట్లేదు కాబట్టి కొంచెం ప్రైస్ కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఇది కూడా మాట్లాడుకోవచ్చు మనం. ఫ్యాన్సీ నెంబర్ అండి ఇది 0009, టాప్ మోడల్ ఇది. అలై వీల్స్ వస్తాయి మనకు. ఓకేనా, VMT ఇది. ఇంకో బండి వచ్చేసి వర్నా ఫ్లూడిక్ అండి. ఇది 2015 మోడల్ VTVT పెట్రోల్ బండి 1.6 SX ఇది. ఇది టాప్ మోడల్. ఇది పుష్ ఆఫ్ బటన్ ఉంటుందండి. ఇది కిలోమీటర్ రీడింగ్ వచ్చేసి ఒక 70,000 కిలోమీటర్లు తిరిగింది, పెట్రోల్ బండి ఇది. SX ఇది 6,30,000 ఉంది. ఇది నెగోషియబుల్ బండి. నచ్చినాక కస్టమర్తో డీల్ చేసుకోవచ్చు. ఇది వైట్ కలర్లో ఉంది బండి, చూడండి చాలా నీట్గా ఉంది బండి. వర్నా ఫ్లూడిక్ ఇది గ్రే కలర్లో హోండా సిటీ అండి. ఇది 2014 మోడల్. ఇది ఆటోమేటిక్ VX ఆటోమేటిక్ టాప్ మోడల్. ఇది రీడింగ్ వచ్చేసి 68,000 కిలోమీటర్లు ఉంది, పెట్రోల్ వర్షన్లో ఉంది. ఇది VX MT, ఇది VX 80 ఆటోమేటిక్. ఇది మనకు ప్రైస్ కోడింగ్ వచ్చేసి 6,90,000 ఉంది, నెగోషియబుల్ ఉంటుంది. ఒకసారి మనం చూసుకోవచ్చు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. హోండా సిటీ అండి 2012 మోడల్. ఇది EMT, ఓకే, పెట్రోల్ వర్షన్. ఇది ఐవీటెక్ ఇంజిన్. దీని ప్రైస్ కోడింగ్ వచ్చేసి 4,30,000 ఉంది, నెగోషియబుల్ ఉంటుంది. ఇది కిలోమీటర్ రీడింగ్ వచ్చేసి ఒక 80,000 కిలోమీటర్లు ఉంటుంది. ఓకేనా, 4,30,000 నెగోషియబుల్ ఉంటుంది. ఇది మనం బార్గెనింగ్, ఇది నెగోషియబుల్ రేట్. ఇది ఒకసారి మనం చూసుకోవచ్చు బండి. హోండా అమేజ్ అండి. ఇది 2016 మోడల్ VX 80 ఆటోమేటిక్. ఇది పెట్రోల్ వర్షన్లో ఉందండి. జస్ట్ 50,000 కిలోమీటర్లు తిరిగింది, షోరూమ్ ట్రాక్ ఉన్నది. దీని ప్రైస్ వచ్చేసి 6,50,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. ఓకేనా, మనం ఇక్కడ మీరు ట్రయల్ చూసుకున్నాక మనం మాట్లాడుకోవచ్చు. ఒకసారి మనం రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూడవచ్చు. దీని టైర్స్ కూడా చాలా బాగున్నాయి, మొత్తం సీల్ టైర్స్ ఉన్నాయి, 4 సీల్ టైర్స్ ఉన్నాయి. టైర్స్ కూడా చూడవచ్చు మనం. ఫుల్ టాప్ మోడల్. VX 80 ఇది ఆటోమేటిక్, ఆటో గేర్. ఇది మనకు అలై వీల్స్ చూసుకోవచ్చు. టైర్స్ కూడా 4 టైర్స్ సీల్ టైర్స్ ఉన్నాయి, చూడొచ్చు మనం. బండి కండిషన్ గ్రే కలర్. ఇది ఆటో గేర్ వెహికల్ అండి. ఒకసారి మనం గేర్ నాబ్ చూడొచ్చు, ఆటో గేర్. ఈ VX 2 ఎయిర్ బ్యాగ్స్, షేరింగ్ కంట్రోల్స్. ఓకేనా, ఇంబుల్ట్ స్టీరియో వస్తుంది. మనం లోపల కండిషన్ కూడా చూసుకోవచ్చు, చాలా నీట్గా ఉంది బండి. ఒకసారి మనం బ్యాక్ సైడ్ కూడా చూద్దాము, లెగ్ రూమ్ ఏ విధంగా ఉంది, చాలా నీట్గా ఉంది బండి. ఒకసారి మనం రైట్ సైడ్ చూడవచ్చు, లుక్ ఏ విధంగా ఉన్నది. పెట్రోల్ బండి కదా, అందుకే చాలా తక్కువ తిరిగింది వెహికల్. ఇది చూడండి పోలో అండి. ఇది GT వేరియంట్. ఇది GT వేరియంట్ TSI పెట్రోల్ బండి. ఇది 2017 మోడల్. ఇది 57,000 కిలోమీటర్లు తిరిగింది, షోరూమ్ ట్రాక్, సింగిల్ ఓనర్ బండి. ఇది మనకు చూడొచ్చు వోల్క్స్వ్యాగన్ పోలో రెడ్ కలర్, ఫుల్ క్రేజీ బండి. వోల్క్స్వ్యాగన్లో చాలామంది ఇష్టపడే బండి, రెడ్ కలర్ వెహికల్. ఇది మనం ఒకసారి అవుట్లుక్ చూడొచ్చు, చాలా నీట్గా ఉంది బండి. టైర్స్ కూడా సీల్ టైర్స్ ఉంది బండి. GT వర్షన్ అండి. ఇది జెన్యున్ టెక్నాలజీది. మనకు 2017 57,000 కిలోమీటర్లు తిరిగింది. ఒకసారి మనం చూడొచ్చు. ఒకసారి మనం ఇంటీరియర్ కూడా చూద్దాము, ఒకసారి ఏ విధంగా ఉన్నది అనేది. ఆటో గేర్ ఇది. ఓకేనా, ఆటో గేర్, ఫుల్ టాప్ మోడల్, హైలాండ్. ఇది వెహికల్ వచ్చేసి ఫోర్డ్ యాస్పైర్ అండి. ఇది లేటెస్ట్ మోడల్, 2019 మోడల్, 75,000 కిలోమీటర్లు తిరిగింది బండి. డీజిల్ వర్షన్లో ఇది. ఓకేనా, డీజిల్ వర్షన్, టైటానియం ప్లస్ అండి.
టైటానియం ప్లస్ 75,000 కిలోమీటర్లు తిరిగింది రీడింగ్. ఇది మన ప్రైస్ కోడ్ వచ్చేసి 6,50,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది మనకు. ఇది కూడా జెన్యున్ వెహికల్, చాలా నీట్గా ఉంది బండి. చూడొచ్చు మనకు లైట్ గోల్డ్ కలర్లో ఉంటుంది బండి. చూద్దాం ఒకసారి మనం లోపల, ఒకసారి చూద్దాము లోపల ఏ విధంగా ఉంది. ఇది మాన్యువల్, ఇది ఒకసారి చూడొచ్చు మనం లోపల ఇంటీరియర్ ఏ విధంగా ఉన్నది. ఒకసారి రైట్ సైడ్ కూడా చూడండి, ఎలాంటి టచ్అప్ కానీ ఏం లేదు, చాలా నీట్గా ఉంది బండి. హోండా సిటీ అండి, ఇది లో మోడల్. ఇది జెడ్ఎక్స్ ఇది 2008 మోడల్. ఇది రీడింగ్ వచ్చేసి 89,000 కిలోమీటర్లు తిరిగింది. పెట్రోల్ వర్షన్ అండి, దీంట్లో ఓన్లీ పెట్రోలే వస్తాయి. ఇది మనకు దీని ప్రైస్ కోడింగ్ వచ్చేసి 2,70,000 ఉందండి. నెగోషియబుల్ అవుతుంది, స్లైసీ నెగోషియబుల్ అవుతుంది. ఇది కూడా చూడొచ్చు మనం. అప్పట్లో 2008 మోడల్లో కొంచెం లగ్జరీ టైప్ వెహికల్ హోండా సిటీ, ఇది జెడ్ఎక్స్. ఇది మనకు అలాయ్ వీల్స్ వస్తాయి. మనకు బండి చాలా తక్కువ తిరిగింది వెహికల్, చాలా నీట్గా ఉంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా జస్ట్ టచ్అప్ల వల్ల పెయింట్ అయితే అవ్వచ్చు, కానీ చాలా నీట్గా ఉంది వెహికల్. గుడ్ కండిషన్లో మంచిగా వాడుకున్నాడు కస్టమర్. ఇది చూడండి, మారుతి ఏ స్టార్ అండి. ఇది 2009 మోడల్. ఇది 68,000 కిలోమీటర్లు తిరిగింది. కలర్ చూసుకోవచ్చు, చాలా నీట్గా ఉంది బండి. ఇది ఒకసారి రైట్ సైడ్ కూడా చూడవచ్చు మనం. టైర్స్ కూడా బాగున్నాయండి, ఒక 60% టైర్స్ ఉన్నాయి. చూసుకోవచ్చు మనం. టచ్అప్లు ఏం లేదు, చిన్న ఇక్కడ డెంట్, చిన్న లైట్ డెంట్ ఉన్నది. ఇది చిన్న లైట్ డెంట్. ఒకసారి మనం లోపల కూడా ఇంటీరియర్ చూసుకున్నట్లయితే మారుతి ఏ స్టార్ 2009 మోడల్ 68,000 కిలోమీటర్లు తిరిగింది. విఎక్సే అండి ఇది, దీనిలో టాప్ మోడల్. అప్పట్లో చిన్న లో బడ్జెట్లో అండి, 2 లక్షల లోపల అటు ఇటు కస్టమర్తో మాట్లాడుకుంటే డీల్ అయిపోతుంది బండి ఇది మనకు. ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూడవచ్చు. ఎలైట్ i20 అండి, ఇది డీజిల్ వెహికల్. ఇది మనకు ఎలైట్ i20 ఆస్ట్రా అండి, టాప్ మోడల్. 2018 మోడల్, 78,000 కిలోమీటర్లు తిరిగింది. ఇది ఓన్లీ ఆస్ట్రా. ఇది 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి దీనికి. డీజిల్ బండి. ఇది మనకు కోడింగ్ వచ్చేసి 7,80,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. ఇది డీజిల్ బండి కాబట్టి రేటు కొంచెం ఎక్కువనే ఉంటుంది. మనం చూసుకోవచ్చు, సింగిల్ స్క్రాచ్ కూడా లేదు బండి, చాలా నీట్గా ఉంది. సీల్ టైర్స్తో ఉంది వెహికల్. ఓకే, ఇది ఎలైట్ i20. ఇది పెట్రోల్ వెర్షన్ అండి. ఇది ఆస్ట్రా ఆప్షనల్. ఇది 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది దీనికి మొత్తం టోటలీ. ఇది పెట్రోల్ వేరియంట్, 48,000 కిలోమీటర్లు తిరిగింది. సింగిల్ ఓనర్, షోరూమ్ ట్రాక్ ఉన్న బండి. ఇది 7 లక్షలు ఉందండి, స్లైసీ నెగోషియబుల్ అవుతుంది. ఒకసారి వెహికల్ చూసుకోవచ్చు, రెడ్ కలర్లో ఉంది బండి మనకు, మెరూన్ రెడ్. దీనికి ఫుల్ టాప్ మోడల్. ఇది అన్ని ఫీచర్స్ వస్తాయి దీనికి. 2012 మోడల్ అండి, వ్యాగనర్. ఇది పెట్రోల్ ప్లస్ సిఎన్జి వెహికల్. ఇది ఓకేనా. గ్రీన్ వెహికల్. రీడింగ్ వచ్చేసి 75,000 కిలోమీటర్లు తిరిగింది. ఓకేనా. సింగిల్ ఓనర్, షోరూమ్ ట్రాక్ ఉన్నది బండి. ఇన్సూరెన్స్ ఉంది, సెకండ్ కీ ఉంది. ఇది వచ్చేసి మనకు 3,20,000 ఉందండి, నెగోషియబుల్ అవుతుంది. ఇది నెగోషియబుల్ ప్రైస్. చూడండి, చిన్న స్క్రాచ్ కూడా లేదు, ఒరిజినల్ పెయింట్తో ఉంది బండి. 4 సీల్ టైర్స్తో ఉంది బండి. ఒకసారి చూసుకోవచ్చు మనం. క్విడ్ అండి, ఇది రెనాల్ట్ క్విడ్. ఇది వేరియంట్ వచ్చేసి మనకు క్లైంబర్ ఆప్షనల్ అండి. ఇది ఓకేనా. ఎయిర్ బ్యాగ్లు వస్తాయి మనకి, ఏబిఎస్ వస్తుంది. జస్ట్ ఓన్లీ 5,000 కిలోమీటర్లు తిరిగింది. ఇది ఆటోమేటిక్ అండి, ఏఎంటీ. ఇది 2021 మోడల్. ఇది 5,000 కిలోమీటర్లు తిరిగింది. ప్రైస్ వచ్చేసి మనకు 5,50,000 నెగోషియబుల్ ఉంటుంది. స్లైస్ నెగోషియబుల్ అవుతుంది, ఎందుకంటే చాలా తక్కువ తిరిగింది బండి. ఈక్వల్ టు షోరూమ్ ఉన్న వెహికల్ 5,000 కిలోమీటర్లు పెద్ద ఫరక్ కూడా పడదు మనకు. కోడింగ్ వచ్చేసి 5,50,000 నెగోషియబుల్ ఉంటుంది. ఇది ఒకసారి చూడవచ్చు మనకు, బ్లూ కలర్లో ఉంది వెహికల్, ఏఎంటీ వెహికల్. ఒకసారి మనం లోపల చూసుకోవచ్చు. క్లైంబర్ వెహికల్, క్లైంబర్ ఆప్షనల్. చూడండి మనకు లోపల టచ్ స్క్రీన్, 2 ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్. ఓకేనా, చూసుకోవచ్చు మనం. చాలా నీట్గా ఉంది బండి, ఆటోమేటిక్. క్విడ్ అండి, క్లైంబర్ ఆప్షనల్. ఇది 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి మనకు, ఏబిఎస్ వస్తుంది, టచ్ స్క్రీన్ వస్తుంది. ఓకేనా, రివర్స్ క్యామ్ వస్తుంది. క్లైంబర్. ఇది ఫుల్ టాప్ మోడల్. ఇది ఆటోమేటిక్, ఏఎంటీ. జస్ట్ 5,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండి. షోరూమ్ ట్రాక్, సింగిల్ ఓనర్, షోరూమ్. ఓకేనా, జెన్యూన్ వెహికల్. ఓకే అండి, చూసాం కదా వెహికల్స్. ఇవే కాదు, ఇంకా చాలా వెహికల్స్ మనకు ప్రీమియం వెహికల్స్ కూడా మనం వాటి పక్క చూసుకోవచ్చు. ఓకేనా, 15-20 lakhs బడ్జెట్లో కూడా చాలా ప్రీమియం వెహికల్స్ కూడా చూసుకోవచ్చు. ఒకసారి వెన్యూ ఉంది, జీప్ కంపాస్ ఉంది, క్రెటా ఉంది, XU500 ఉంది. ఓకేనా, ఆటో గేర్లో ఉంది XU500. ఇంకోటి టాటా హరియర్ అండి, 2022 మోడల్. జస్ట్ 48,000 కిలోమీటర్లు తిరిగింది. డార్క్ ఎడిషన్, అది ఫుల్ టాప్ మోడల్. ఇది ఇంకోటి మనకు టాటా ఎక్సా, అదొకటి ఉన్నది. బులోరా వెహికల్స్, TUV 300. ఓకేనా, ఆ వెహికల్స్ ప్రీమియం వెహికల్స్ కూడా ఉన్నవి. ఇప్పుడు మనం చూసాం కదా, మనం ఇప్పుడు ప్యాషన్ కార్లో ఉన్నామండి. ఇది మాదాపూర్ 100 feet రోడ్, లాస్ట్ సిగ్నల్ దగ్గర చూడొచ్చు మనము. నా పేరు రాజురెడ్డి అండి, ఇక్కడ టెక్నీషియన్ ఫర్ సేల్స్ కూడా చేస్తాను.
ఓకేనా. మీకు ఏ వెహికల్ కావాలన్నా కానీ నా నెంబర్కి కాల్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చేసి 9491629212 అండి. నా పేరు రాజు. ఓకేనా, కాల్ చేయొచ్చు. మీకు ఏ వెహికల్ కావాలనుకున్నా కాల్ చేయొచ్చు. మీకు జెన్యున్ వెహికల్ ఇప్పేయడం జరుగుతుంది. ఇంకోసారి చెప్తానండి, నెంబరు 9491629212 అండి నా నెంబరు. ఓకేనా, సేవ్ చేసుకోండి. ఎలాంటి డౌట్లు ఉన్నా కానీ వెహికల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ ఖచ్చితంగా మీకు నా చేతిలో ఉన్న అంటే రేట్ విషయంలో అయినా కానీ బండి కండిషన్ బట్టి అయినా కానీ నా సాయశక్తిలో మీకు ట్రై చేస్తానండి. ఓకేనా, థ్యాంక్ యూ.